ప్రార్థన చేసుకొని దగ్గర మనం ధ్యానించిన కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రభుని అడగండి. ప్రభువ, నాతో ఈరోజు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రభువ? దాన్ని వినగల చెవులు, గ్రహించే మనసు నాకు అనుగ్రహించండి అయ్యా. నాతో మీరు మాట్లాడండి ప్రభువ. మీ సన్నిధికి నేను వచ్చానయ్యా. మీరు మాట్లాడితే నాకు ఆదరణ కలుగుతుంది. మీరు మాట్లాడితే నాయన ఏది మంచో, ఏది చెడు, ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు నాకు తెలుస్తుంది అయ్యా. నా నడవడిగా మీరు సరి చేస్తారనే ఆశతో నేను వచ్చానయ్యా. నాతో మాట్లాడండి ప్రభువ, నన్ను దర్శించండి. అనుకున్న విషయం మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు మనకు మాట్లాడితే మన జీవితాలు కట్టబడతాయి. ప్రభు మనల్ని సరి చేస్తే మన వంకర త్రోవలన్నీ కూడా సరిచేయబడతాయి. లోకంలో మంచి పేరును, ఖ్యాతిని, ఘనతను వాక్యంకి లోబడే వాళ్ళకి దేవుడు ఇస్తాడు కనుక ఒక్క నిమిషం విధేయతతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలయ్యా. స్తోత్రాలైనా ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువ. అందరిని బట్టి నీకు స్తోత్రాలైనా తండ్రి. వాక్యం కొరకై మేము వేచి ఉన్నామయ్యా. మమ్మల్ని కరుణించండి, కనికరించండి ప్రభువ. అయ్యా, కాపరి లేని గొర్రెల వరే ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు నాయన వారి మీద కనికరపడి అయ్యా వారికి బోధించిన దేవుడు అయ్యా. అయ్యా, మా మీద కూడా మీరు కనికరపడండి, మాకు బోధించండి, మాకు నేర్పించండి ప్రభువా. మీకు స్తోత్రాలైన జీవవాక్యాన్ని మాకు తెలియజేయండి. మా కుటుంబాలను మీరు సరిచేయండి, నిలబెట్టండి. అజ్ఞానంలో నుండి మమ్మల్ని విడిపించండి. తన ఇల్లు కట్టుకుంది అన్నావు కదా ప్రభువా. మీకు స్తోత్రాలైన మూర్ఖురాల్లాగా మేము ఉండకూడదు, కానీ యోగ్యమైన వారముగా, జ్ఞానం కలిగిన వారముగా మేము ఉండుటకు నీ కృప సహాయం చేయండి. వాక్యం వెలుగులో మేము సమస్తాన్ని గ్రహించుటకు నీ కృప సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, నాతో మీతో మాతో మీరు మాట్లాడండి నాయన. మీకు స్తోత్రాలు. ప్రాణాత్మ దేవములతో మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని సమర్పించుకుంటున్నాం ప్రభువా. మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచండి, మాకు సహాయం చేయండి. నడిపింపు అడ్డగా నిలుస్తున్న చీకటిని మీరు లయపరచండి అయ్యా. అయ్యా, మంచి నడిపింపును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో నూరంతరిగా ఫలించినట్లుగా మంచి నేలగా మా హృదయాలను మార్చని నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామంలో ప్రార్థించుకుంది నామ తండ్రి. ఆమేన్. సరే, వాక్య భాగంలోకి మనం వెళ్తాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము. చెప్పడానికి ముందు నేను ఒక విషయం చెప్తాను, వినండి. అందరూ ఆసక్తిగా గ్రహించండి. కొంచెం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తే మంచిది. నిర్లక్ష్యంగా ఇది వచ్చాం దేవుని సన్నిధికి కూర్చుంటే సరిపోతుంది అన్నట్టుగా ఉండొద్దండి. కూర్చుంటే సరిపోతుంది అన్నట్టుగా ఉండొద్దు. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు కానీ దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని అయ్యగారు మొన్న చెప్పారు కదా, బుధవారం రోజు ఆకలి ఉన్న వ్యక్తి ఆహారం కొరకు ఎంత తహతహలాడతాడో మన హృదయం కూడా దేవుని వాక్యం కొరకు అంతగా ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని సరిచేస్తాడండి. ఒక మనుషునికి కావలసింది ఏమిటి అని అంటే, రోగం కంటే ముఖ్యమైనది పాపం పోవడం. ఒక పాపం మనిషి జీవితంలో పుట్టివేయబడింది అని అంటే ఆ మనిషి ధన్యుడు అని అర్థం. ఈ లోకంలో మనకు కావలసింది కూడా యేసు ప్రభు వచ్చింది కూడా అందుకే, మనల్ని సరి చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి వాక్యాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. పూర్ణమైన మనస్సుతో వాక్యాన్ని అంగీకరించండి. స్తోత్రం. హల్లెలూయా. అలర్ట్గా ఉన్నారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. సగం అలర్టా? పూర్తిగా ఉన్నారా లేదా? మరి రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిస్తేనంట సాతాను పారిపోతాడంట. ఎప్పుడు పారిపోతాడు సాతాను? స్తుతించినప్పుడు పారిపోతాడు. కునికితే ఆడు మళ్ళా వస్తాడంట. నువ్వు కునికినవంటే మనకి హైవే రోడ్ వేసినట్టే. హైవే రోడ్డు మీద స్పీడ్గా వచ్చేస్తాడు వాడు. దయచేసి కునుకమాకండి, గట్టిగా స్తుతిస్తూ ఉండండి, కొంచెం సహకరించండి. నేను ఏదేం అడిగినప్పుడు తిరిగి నాకు జవాబు రావాలి. రావట్లేదు అని అంటే వినట్లేదు అనే అర్థం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక 100 మంది వృద్ధులను పెద్ద వయసు కలిగిన వాళ్ళని కొంతమంది తీసుకెళ్లారంట. యవనస్తులు కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టారంట.
ఆ మీటింగ్లో వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఏమని తెలుసుకుంటున్నారంటే, మీరు ఇంత వయసు వచ్చింది కదా, మీ వయసులో చాలా అనుభవాలు ఉంటుంటాయి కదా, మీ అనుభవాలు మీరు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం మీకు, మీరు రండి అని చెప్పి అందరినీ పెద్ద వయసు కలిగిన వాళ్ళని ఒక 100 మందిని ఒక హాల్లో పెట్టారంట. పెట్టి వాళ్ళని అడుగుతూ ఉన్నారు, ఒకవేళ మీ జీవితాన్ని కొన్ని సంవత్సరాలు దేవుడు వెనక్కి తీసుకెళ్తే, కొన్ని సంవత్సరాలు దేవుడు వెనక్కి తీసుకెళ్తే మీ జీవితంలో ఏదైనా ఈ పొరపాటు మీరు సరి చేసుకోవాలి అని దేని గురించి అయినా మీరు ఎవరైనా అనుకుంటే మీరు రావచ్చు. ఇంత వయసులో ఉన్నారు కదా, పొరపాటు అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, మేము యవనస్తులుగా ఉన్నాం కాబట్టి మీ అనుభవం నుండి మేము నేర్చుకోవాలని ఆశిస్తున్నాము అని చెప్పి వారు అడిగినప్పుడు దాదాపుగా 80 మంది వాళ్ళ జీవితాన్ని వచ్చి వాళ్ళు మాట్లాడారంట. 80 మంది కూడా 20% మంది ఏమో కొంచెం జ్ఞానంగా ఉండి వాళ్ళు చెప్పిన సమాధానం వేరే. అయితే 80% మంది గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎక్కువ ఉన్న దాని గురించే ఎక్కువగా తెలుసుకోవాలి. 80% మంది చెప్పింది ఏంటంటే, తల్లిదండ్రుల భయముతో, గురువుల భయముతో, ఒక ఏమంటారు గద్దింపుకు మేము లోబడినన్ని రోజులు మాది బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఒక వయసుకు వచ్చారో, అది ఏ వయసు అని నేను చెప్పను. ఎందుకనంటే ఇప్పుడు మన పిల్లల్ని చూస్తే అప్పుడు చిన్నప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా తెలియని విషయాలు ఇప్పుడు చిన్న వయసులోనే తెలిసిపోతుంది. మరి అన్నారంట, ఒక వయసు వచ్చిన తర్వాత, ఏ వయసు అంటే నాకు తెలుసు అన్న వయసు వచ్చిన తర్వాత చాలా పొరపాటు చేశానయ్యా. మా యవ్వన ప్రాయం ఉన్నన్ని రోజులు మేము తప్పిపోయాము. ఒకవేళ దేవుడు మాకు అవకాశం ఇస్తే వాటిని మేము సరి చేసుకుంటాము అన్నారంట. వాటిని మేము సరి చేసుకుంటాం. ఆ 80 మంది చెప్పిన మాట ఏంటంటే, మేము సెన్స్లోకి వచ్చేంత వరకు తెలియలేదు, నాన్ సెన్స్లో ఉన్నాము. హల్లెలూయా. మాకు తెలివి వచ్చేంత వరకు తెలియలేదు, మేము తెలివి తక్కువ వాళ్ళము. హల్లెలూయా. వాళ్ళ జీవిత అనుభవం నుండి వాళ్ళు చెప్పిన మాటలండి అవి. ఎవరంటే చిన్నపిల్లలు కాదు, మాకేం తెలియదు, తెలిసి వచ్చిన తర్వాత తెలీదు అన్న విషయం మాకు అర్థమైపోయింది. దేవుడు కనుక ఒక అవకాశం ఇస్తే, మమ్మల్ని వెనక్కి మళ్ళా పంపిస్తే ఆ పొరపాట్లన్నీ మేము సరి చేసుకుంటాము అని చెప్పారండి. కానీ దేవుడు మహాకృప కలిగిన వాడు కాబట్టి అంత మనకు వయసు అయిపోకముందే కొంచెం వయసులోనే తెలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం నుండి 3వ అధ్యాయము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చాలు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయము. చాలమ్మా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చాలా మంది తప్పటడిగి వేసేది ఎక్కడ అంటే, నాకు తెలుసు అని అనుకున్నప్పుడే చాలా మంది తప్పిపోతూ ఉంటారండి. కొందరి జీవితాల్లో మనం కనుక పరిశీలనగా వారిని గమనిస్తే, వారితో మాట్లాడితే వారు అంటారు, కొన్ని బాధపడుతున్న టైంలో లేదా కొన్ని కోల్పోయిన టైంలో అలా చేసుండకపోతే బాగుండేది, అలా అనుండకపోతే బాగుండేది, అలా ప్రవర్తించి ఉండకపోతే బాగుండేది. దేన్ని బట్టి అంటారంటే, జరిగిన నష్టాన్ని బట్టి. ఏదో ఒక కారణం చేత, కోపము, ఉద్రేకము, బలహీనత, ఈర్ష్య, ఏదో ఒక కారణం చేత గత దినాల్లో వారు పడిపోయారు. ఆ పడిపోయిన అనుభవాన్ని బట్టి వాళ్ళకు తిరిగి దాన్ని మరలా ఆలోచన చేసుకుంటే, అలా చేసి ఉండకపోతే బాగుండేది అని అనేకులు, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందండి ఈ మాట. ఉండదా ఈ పొరపాటు? అప్పుడు ఒక్క నిమిషం నేను ఓర్చుకుంటే సరిపోయేది,
ఒక నిమిషం అనకుండా ఉంటే బాగుండేది. అయితే దేవుడు అంటున్నాడు, ఏది మేలో ఏది కీడో వివేచించే జ్ఞానం మనుషునికి లేదు. నీ స్వబుద్ధిని మాత్రం ఎప్పుడు ఆధారం చేసుకోవద్దండి. అనేకులు పడిపోయే స్థలం ఏంటిది అంటే స్వబుద్ధి. స్వబుద్ధిని ఆధారం చేసుకొని అనేకులు కూలిపోతూ ఉంటారు. ఏదైనా చెప్తే సంఘంలో ఇప్పుడు చూడండి పిల్లలకి, మరి ముఖ్యంగా మీరు వినండి నాన్న, ఏదైనా చెప్పామనుకోండి ఫస్ట్ వచ్చేది కోపం. నేను చెప్పేది వాక్యంలో ఉంటుంది, ఒకరినొకరు బుద్ధి చెప్పుచు ఒకరినొకరు గద్దించుచు అనుక్షణం ఒకరి ఎడల మీరు ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని ఉంటుంది. సంఘంలో ఏదైనా పొరపాటు ఉందనుకోండి, మీరు వచ్చి నాకు చెప్పారనుకోండి, నాది చూడను ఫస్ట్. ఒకవేళ పొరపాటు ఏముందేమో అని ఆలోచన ఉండదు నాకు, ఫస్ట్ కోపం వస్తుంది. ఏమైంది నాకు చెప్పేది, ఏమైంది నన్ను అనేది, అది పొరపాటు. నీ స్వబుద్ధి చచ్చిపోవాలి. నీ స్వబుద్ధి మంచిది కాదు. యవనస్తులను చూడండి, సంసోను అనే మంచి బలవంతుడు ఉన్నాడు బైబిల్లో, చాలా బలం కలిగిన వాడు. ఎంత బలమైన దేహం ఇచ్చాడు దేవుడు ఆయన కంటే. గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాడండి. మంచి నీళ్ళు రాకుండా 1000 మందిని చంపాడు. ఆయన యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత ఒక స్త్రీని చూశాడు. ఎవరిని చూశాడు? ఒక స్త్రీని చూశాడు. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు అంట పంది పిల్లని చూసినా అందంగానే కనబడుతుందంట. పొరపాటు పందిది కాదండి, ఆ వయసుది, ఈ మనిషిది కూడా కాదు. పంది పిల్లని చూసినా అది చక్కగా కనిపిస్తుందంట. యవ్వన ప్రాయం అంత ప్రమాదకరమైనది. ఏ ఫిలిస్తీన్ల దగ్గరికి అయితే నువ్వు వెళ్ళొద్దు, భక్తి లేని వారి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, వారితోనూ సాంగత్యం చేయొద్దు అని ప్రభు చెప్పాడు. ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి సంసోను వెళ్ళాడు. చాలా బలవంతుడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. సంసోను వస్తున్నాడు అంటేనే యుద్ధానికి భయపడేవాడు. చక్కని యవనస్తుడు. ఆ ఫిలిస్తీన్లకు మాత్రం చూసిన తర్వాత తల్లిదండ్రులతో చెప్తాడమ్మా, అమ్మాయి నాకు బాగా నచ్చిందమ్మా, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా, అమ్మాయిని చిన్న పెళ్లి చేయండమ్మా అంటే దైవభక్తి కలిగిన తల్లి తండ్రి అంటారు, వద్దు నాన్న, పోయిపోయి ఆ అమ్మాయి దొరికిందారా నీకు, వాళ్ళు భక్తి లేని వాళ్ళరా, వాళ్ళకు తెలియదురా, వద్దు నాన్న అంటే ఆయన అంటాడు, నీ కళ్ళతో చూడు కాదు కానీ నా కళ్ళతో చూడు. హల్లెలూయా. నీ కళ్ళతో చూడకండి, నీకు ఏం తెలియదు, మీరంతా ఓల్డ్, ట్రెండ్ మారింది అని అన్నాడు. దేవుడిచ్చిన బలాన్ని, అభిషేకాన్ని, ఏ స్త్రీ అయితే అందగత్తె అని తన చూపును ఆకర్షించిందో, తన స్వబుద్ధి మీద ఆధారపడి ఆమెకైతే మేము దగ్గరయ్యాడు ఫిలిస్తీ ద్వారా, ఆమె ద్వారా సమస్త బలాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. దేవుడు సంసోనుకి ఇచ్చిన బలం దేంట్లో ఉందంటే ఆయన జుట్టులో ఉంది. ప్రేమిస్తుంది నన్ను అని అనుకున్న వ్యక్తి తన దగ్గరికి వెళ్తే గుండు చేయించిందండి. గుండు చేయించిందంటే ఆ బలాన్ని పోగొట్టింది, దేవుడు ఇచ్చిన బలాన్ని పోగొట్టింది. చాలా మంది ఇప్పుడు మాట వినట్లేదు. యవనస్తులు చెప్తే నాకు తెలుసు కదమ్మా, నేను అంత తెలియకుండా ఇష్టపడానమ్మా, నేను నీ బిడ్డనమ్మా, నేను నీ కొడుకునమ్మా, నీకంటే ఎక్కువ తెలుసు నాకు, మన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది, ముఖ్యంగా నన్ను అర్థం చేసుకుంటుంది అన్నే స్వబుద్ధిని ఆధారం చేసుకొని సంసోను చివరికి మరణాన్ని అప్పగించబడ్డాడు. ప్రాణం తీసేంత వరకు ఆ దెలీలా విడిచిపెట్టలేదు అతన్ని. దేవుడు విడిచిపెట్టేంత వరకు ఒక గండం లాగా అంటారు కదా, నీటి గండం, సంసోను పట్టింది అమ్మాయి గండం. ఆ గండం విడిచిపెట్టలేదండి. చాలామంది ఈ భ్రమతోనే ఈ ఆశీర్వాదాలు పాలవుతున్నారు. యవనస్తులు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, నీ స్వబుద్ధి నీవు ఎప్పుడూ ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి విషయంలో కేవలం దేవుని అధికారానికి మాత్రమే ఒప్పుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అధికారానికి ఒప్పుకున్న వారి జీవితాల్లో వారు ఏ అడుగు వేసినా కానీ నేతిలో పడ్డట్టే. హల్లెలూయా. బురదలో పడ్డట్టు ఉన్నాయండి వాళ్ళ అడుగులు, నేతిలో పడ్డట్టే ఉంటుంది అంటారు కదా. తంతే వెళ్ళి బూరెల గుట్టలో పడ్డాడంట, బూరెల గుట్టలో. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు మేలే కానీ కీడు నీ జీవితంలో అనుభవించవు. చాలా మంది చూడండి, నేను మొన్న సులోచనమ్మ అని దేనికి తెలుసు, హైదరాబాద్లో ప్రసాద్ అయ్య గారి వల్ల సంఘంలో ఉంటుంది సులోచనమ్మ అని. అమ్మ ఎవరినైనా సరే గద్దిస్తుంది. ఆమె
గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్. ఆమె ముందు మాత్రము అందరూ పర్ఫెక్ట్ ఉండాలి. చిన్న మిస్టేక్ కూడా ఒప్పుకోదండి. నేను మిస్టేక్ కనపడిందంటే కోప్పడుతుంది. అది ఎవరైనా సరే, ప్రసాద్ అయ్యగారైనా సరే. ఒకరోజు అమ్మగారు ఏదో పైకి వంటలు చేస్తున్నారు, తెమ్మంటే ఏదో పైకి వెళ్తున్నాను, నేను హడావిడికి వెళ్తున్నాను. అమ్మని సరిగ్గా గమనించలేదు. వెనక్కి పిలిచింది నన్ను, అమ్మ పాస్టర్ అమ్మ అనింది. అంటే అమ్మ ప్రైజ్ లాడమ్మ అంటే నేను పిలిస్తేనే పెడతావా, పిలిస్తేనే ప్రైజ్ లాడ్ పెడతావా నువ్వు? వద్దమ్మా, నువ్వు సేవకురాలివి కదా, నిన్ను చూసి నీ సంఘం నేర్చుకోవాలా, నువ్వు అట్లా ఉండొద్దు తల్లి అని గర్దించిందండి నన్ను. ఆ అమ్మ ఒకరోజు చెప్తూ మా అందరినీ కూర్చోబెట్టినే మాట్లాడుతున్నాము. అమ్మ చాలా బాగా మాట్లాడుతుంది, మంచి విషయాలు చెప్తూ ఉంటుంది అన్నమాట. భోజనాలు అయిపోయి అందరం కూర్చుంటే అమ్మ మాకు ఒక విషయం చెప్పింది. ప్రతి నెల 2వ ఆదివారం బల్లారాధన జరుగుతుంది సంఘంలో. బల్లారాధన జరిగినప్పుడు భోజనాలు పెట్టుకుంటారు వాళ్ళు సంఘంలో ప్రతి నెల. ఆ భోజనాలు అయిపోయిన తర్వాత కొన్ని స్వీట్స్ తింటారు కదా, ఆ స్వీట్స్ మాత్రం మీ అమ్మ తీసుకొస్తుందంట. ప్రతి నెల ఈమె తీసుకొస్తుంది ఇక సొంత డబ్బులతో. నేను ఇస్తానయ్యా అని చెప్పి ఒప్పుకుందంట. సరే అని చెప్పి ఒక మార్వాడి కొట్టు అంటే తెలుసా, స్వీట్ షాప్. మార్వాడి అంటే మీకు గుర్తుకు రావాలంటే చిన్నారి పెళ్లి కూతురు అంటే తొందరగా గుర్తొస్తుంది. మా దగ్గర అదే అంటారు, చిన్నారి పెళ్లి కూతురు వీళ్ళు వాళ్ళే, ముసుగేసుకొని ఉంటే వాళ్ళే అంటారు. అట్లాంటి వాళ్ళు స్వీట్స్ బాగా తయారు చేస్తారండి. నార్మల్గా స్వీట్ షాప్లో బేకరీలు తీసుకున్న దానికంటే అక్కడ బాగుంటాయి. ఆ అమ్మకు తెలిసిన షాప్లో ఆమె ఎప్పుడూ స్వీట్స్ కొనుక్కొస్తూ ఉండేదంట. వాళ్ళ కోడలు ఉండేదంట, స్వీట్స్ షాప్ యొక్క యజమాని కోడలు. ఆమె ఎప్పుడు చూసినా కూడా మార్వాడి సాంప్రదాయం ఏంటంటే నిండా ముసుగేసుకోవాలి, పురుషుడికి కనిపించకూడదు. ఆ కోడల్ని చూసినప్పుడల్లా నాకు సంతోషం అనిపించేదంట. అబ్బా, మా క్రైస్తవులు కూడా లేదు కదా ఇట్లాంటి, అదే ఇంత విధేయత, ఇంత కప్పుకోవడం, ఇంత కనిపించకుండా ఉండడం. మా చర్చికి వస్తారు కానీ జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు, టీషర్ట్ వేసుకుంటారు, చిన్న డ్రెస్సులు వేసుకుంటారు అని చెప్పి ఎప్పుడు అనుకునేదంట మనసులో. పక్కనే వాళ్ళ మామయ్య కూర్చునేవాడంట. వాళ్ళ మామయ్య అట్లా కూర్చొని చెప్తా ఉంటే ఈమె బిజినెస్ చేసేదంట. ఒకరోజు వాళ్ళ మామగారు వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది, అక్కడికి వెళ్ళాడంట. ఈమె మళ్ళీ స్వీట్ షాప్కి వెళ్ళిందంట స్వీట్స్ తీసుకురావడానికి. ఈసారి అయినప్పుడు ఆమెకు ముసుగు లేదంట. ఈసారి వెళ్ళినప్పుడు ముసుగు లేదు స్వీట్ షాప్లో. స్వీట్ ఇవ్వమంటే ముసుగు లేని మొహంతోనే స్వీట్ ఇచ్చిందంట. ఆమె గమనించింది, పక్కన ముసలాయన లేడు. ఎవరు లేరు? ముసలాయన లేడు పక్కన. ఎక్కడికి వెళ్ళాడమంటే మా మామయ్య ఊరెళ్ళిండు అన్నదంట. సరే అని చెప్పి నెక్స్ట్ వారం వెళ్ళిందంట. నెక్స్ట్ మళ్ళీ వచ్చే నెల వెళ్ళిందంట. వచ్చే నెల వెళ్ళేసరికి ముసుగు కాదు, చీర కాదండి, డ్రెస్సులో ఉందంట. అడిగిందంట, ఏమైందమ్మంటే మా మామయ్య చచ్చిపోయింది అన్నదంట. మా మామయ్య ఊరెళ్ళిండే కదా, అక్కడే ఆరోగ్యం బాగాలేకుంటుండే, ఆయన హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోయిండు అన్నదంట. అనుకున్నదంట, చీర కట్టుకొని లక్షణంగా ఉండేది, దీనికేం వచ్చింది, ఈ పాడబడ్డ డ్రెస్ వేసుకుంది వీళ్ళ సాంప్రదాయం ఇది కాదు కదా, వాళ్ళు పెరిగిన పద్ధతి, పెంచిన పద్ధతి ఇది కాదు అనుకుందంట. సరేలే నాకెందుకులే అనుకొని మళ్ళీ ఇంకొక నెల స్వీట్స్ కొనడానికి వెళ్ళిందంట. ఈ నెల వెళ్ళినప్పుడు జీన్స్ వేసిందంట, టీషర్ట్ వేసిందంట. ఆమె ప్రవర్తన ఇక్కడ చెడిపోయిందండి. ఒక యజమాని తన మీద ఉన్నప్పుడు ప్రవర్తనలో లోపం రాలేదు. చాలా మంది ఇప్పుడు అనుకుంటారు పెళ్ళైతే అత్తమామ పెద్ద బరువు, వీళ్ళు ఉండకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. గద్దెంపును లక్ష్య పెట్టని వాడంటే పశువుతో సమానం అంట. దీనితో పశువుతో సమానం. వానికి విచక్షణ, జ్ఞానము, ఇది మంచి చెడు ఏది తెలియదు మనకి. ఎవరైతే గద్దెంపును లక్ష్య పెడతారో వారి జీవితాలకు మేలు ఉంటుందండి. హల్లెలూయా. ఆ ముసుగులో చూసినప్పుడు చాలా సంతోషం అనిపించేదంట. మీరు చెప్పండి, ముసుగులో ఉన్నప్పుడు ఎవరైనా మగవాళ్ళు స్వీట్ షాప్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆమె చూస్తే చేతులెత్తి దండం పెడతారా, సైడ్ కొడతారా? అమ్మ బాగున్నారని మర్యాదగా పలకరిస్తారు. అక్కనో, చెల్లానో, తల్లి అనో ఏదో ఒకటి పలకరిస్తారు. ఇప్పుడు జీన్స్ వేసుకొని ఉంది, ఇప్పుడు ఏమంటారు? అక్క అని వస్తుందా, చెల్లి అని వస్తుందా, తల్లి అని వస్తుందా? స్వబుద్ధిని ఆధారం చేసుకునే మనుషుల జీవితం ఇదే ఉంటుందండి. అందుకే దేవుడి వాక్యంలో ఉండని నాయకులు లేని జనులట చెడిపోతారు.
నీకు నాయకుడు అవసరం. నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు, సేవకుని మాటలు వింటున్నావు, ఇంతగా వాక్యం ప్రతి వారానికి 4 రోజుల నుంచి వినబడుతుంది. ఎంత మట్టుకు నువ్వు దాన్ని అంగీకరిస్తున్నావు? ఒకవేళ ఆ మామ ముందు భక్తి కలిగిన కోడల్లాగా, మామ ముందు సాంప్రదాయబద్ధంగా ఉన్న కోడల్లాగా మన భక్తి ఉంటే వ్యర్థమేనండి. నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, వీధిలో ఉన్నా, సంతలో ఉన్నా దేవునికి సాక్షిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనుషుడు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఆమె, కానీ నిన్ను నన్ను గమనించేది మనుషుడు కాదు కదా. మేము ఇక్కడ మందిరంలో ఉంటాము, మీరు ఇంట్లో ఉంటారు. మిమ్మల్ని ఎవరు గమనిస్తున్నారు? దేవుడు అనుక్షణం గమనిస్తూ ఉంటాడండి. మమ్మల్ని ఎవరు గమనిస్తున్నారు? దేవుడు గమనిస్తూ ఉంటాడు. మన ప్రవర్తన విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, సమస్తంలో దేవునికి మహిమ కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాలు స్వబుద్ధిని ఆధారం చేసుకొని కొన్నిసార్లు గొడవైందని మా దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడైనా కదండి, మా వరంగల్లో కూడా ఉంటాయి ఇట్లాంటి సమస్యలు. కొంతమంది వచ్చినప్పుడు ఏంటంటే మేము ఒక చిన్న సలహా ఇస్తాం. ఎందుకు నలుగురు వచ్చి రాని కొన్ని గొడవ కొంచెం తగ్గించుకుంటే సమస్య సర్దుమనుంటుంది కదా. అంటే వాళ్ళకి వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? ఈ అయ్యగారిని నన్ను తగ్గించుకోమంటాడు, అమ్మగారికి ఏడ పని లేదా? నా తప్పేముంది అసలు? నా తప్పేముంది అసలు? ఈ ఆలోచన పొరపాటున రావద్దండి. హాగరుతో దేవుడు అంటాడు, ఎక్కడికి పోతున్నావు అని అడుగుతాడు. హాగర్ అంటది, నా యజమాను రానంత చెడ్డది ఇంకొకటి లేదు, నన్ను టార్చర్ పెడుతుంది, నేను పారిపోతున్నా, నన్ను టార్చర్ పెడుతుంది, నేను పారిపోతున్నా. అంటే దేవుడు అంటాడు, నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమాని రాని చేతి కింద అణిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు జనరేషన్లో కోడలు ఏంటంటే అత్తపెత్తనం నచ్చదండి. అత్తపెత్తనము నచ్చదు. స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛ ఉండాలి, మంచిదే. దేంట్లో ఉండాలి స్వేచ్ఛ? కుటుంబాన్ని కట్టుకోవడంలో స్వేచ్ఛ ఉండాలి, నలుగురితో మాట్లాడడంలో స్వేచ్ఛ ఉండాలి, కానీ పాపంలో స్వేచ్ఛ ఉండదండి. హల్లెలూయా. పాపంలో స్వేచ్ఛ ఉండదు. ఒక తల్లి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్తుందంట, అయ్యా మా అల్లుడు సిటీలో ఉంటున్నాడు కానీ ప్రతి చాదస్తపు మనిషి. పల్లెటూరులో అంటే పొద్దున్న 4 గంటలకు లేసినా ఏం పర్వాలేదు, సిటీకి వెళ్ళిన తర్వాత కూడా అదే చాదస్తం ఉంది నా అల్లుడికి అన్నదంట. పాస్టర్ గారు అనుకున్నాడంట, పాప అమ్మాయి 4 గంటలకి లేపి తిప్పలు పెడుతున్నాడు కావచ్చు, ఇంతకీ ఎన్ని గంటలకు లేపుతాడమ్మా, ఏమైతుంది అసలు పరిస్థితి ఏంటంటే, పొద్దున్నే 9ంటికి లేపుతాడయ్యా, పొద్దున్నే 9ంటికి లేపుతాడంట. 9 పొద్దున 9 పొద్దున. పిల్లల్ని దైవ భక్తిలో భయంలో పెంచాలండి. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఒక టైం వస్తుంది, ఒక టైం వచ్చిన తర్వాత కన్న ఇంటికి చెడ్డ పేరు తేయకూడదు. మొదటే చెప్పాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్తున్నావు, నీ భర్త దగ్గరికి వెళ్తున్నావమ్మా, నీ పుట్టినింటికి నువ్వు చెడ్డ పేరు తేయకూడదు. పిల్లల్ని ఎట్లా పెంచాలండి? ఒక పద్ధతిలో, ఒక క్రమంలో అని పెంచాలి మనం, ఒక భయంతో పెంచాలి వాళ్ళని. మా అమ్మ అదేదో సినిమా అని నా చిన్నప్పుడు పుట్టింటికి రాజు అనే సినిమా వచ్చింది. మా వీధిలో ఉండే వాళ్ళందరూ ముస్లిమ్స్తోనే పెరిగాను నేను. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కానీ ముస్లిమ్స్ ఎక్కువ, వాళ్ళతోనే పెరిగిందాన్ని. వాళ్ళందరూ ఏ కొత్త సినిమా వచ్చిందంటే ఫ్యామిలీతో వెళ్ళేది. నాకు సినిమా హాల్ తెలియదండి. పెళ్ళైన తర్వాత అయ్యగారు వాళ్ళ ఫ్రెండ్స్ మరీ బలవంతంగా ఒకటే సినిమాకి తీసుకెళ్లారు. అదే ఫస్ట్, అదే లాస్ట్. మరీ బలవంతం చేసి తీసుకెళ్లారు. అప్పుడు ఇంకా తప్పలేదు ఆ పరిస్థితిలో. అప్పుడు ఇంటికి రాచలి అనే సినిమాకి వెళ్దామని వీళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు. నేను కూడా, నాకు సంతోషం అనిపించింది, వీళ్ళతో వెళ్దామని. మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు కూడా అడగలేదండి, వాళ్ళే పెడతానన్నారు డబ్బులు. ఎప్పుడు సోదరం వేసుకొని ఇంట్లో ఉండవు, మేము వెళ్ళట్లేదు ఆ సినిమాకి అని అన్నారు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగానంటే, అమ్మ వాళ్ళు అడగలు కూడా అడగలేదండి, అమ్మ వాళ్ళు వెళ్తున్నారంట అన్నాను అంతే. రోగల బండ తెలుసా అండి? రోగల బండ తిరిగేసి పట్టుకుంది. అన్నది. పొరపాటున సౌండ్ వస్తుందంట. బాబు మిమ్మల్ని ఏమన్నా అంటూ నిజంగా తల్లిదండ్రులకు లోపడుతున్నారా? మా మమ్మీ నన్ను అర్థం చేసుకొచ్చి ఎక్కడికి పోయినా వద్దంటే దయచేసి అనుకోకండి. ఏసన్నా సేవకుడు అంట, చిన్న సౌండ్ సిస్టంలో ఇది చిన్న మిస్టేక్ అయిందంట. మిస్టేక్ అయినందుకు ఒక గొప్ప సేవకుని అంటే
అంటే జాన్ వెస్లీ అన్న. దాదాపుగా హోసన్న మినిస్ట్రీలో జాన్ వెస్లీ అన్న తెలియని వారు లేరు. సర్వయుగములలో సజీవుడు ఆ పాట వాళ్ళ ఆయనను 3 గంటల సేపు నిలువు మోకాలు వేసి స్టేజ్ మీద ఉంచిందంటండి. ఇప్పుడు మన సౌండ్ సిస్టమ్ దగ్గర ఆపరేట్ చేసే పిల్లల్ని తీసుకొచ్చి పులిపిడి మీద ఆరాధన అయిపోయేంత వరకు మోకాళ్ళు వేయంటే వామ్మో లేడీస్ ముందు నన్ను మోకరించమన్నాడు, వామ్మో నా ఫ్రెండ్స్ నన్ను మోకరించమన్నాడు. స్వబుద్ధి. నాయకులు లేని జనులు నిశ్చయంగా చెడిపోతారని బైబిల్ చెప్పిన సత్యం. మా బాబు ఉన్నాడండి ఒక ఆయన ఒక హోటల్ పెట్టుకున్నాడు. నువ్వు నీ స్వబుద్ధి మీద ఆధారపడి సరి అయిన రీతిగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోకపోతే కనుక ఎప్పటికున్నా కూడా అది కూలిపోతుంది, ఎప్పటికున్నా కూలిపోతుంది. మా బాబు ఉన్నాడు ఒక ఆయన, ఇక్కడికి పెయింట్ వేయడానికి వచ్చాడు కదా, మీరు అందరికీ తెలుసు. దాదాపుగా వాళ్ళ తమ్ముడు ఒక హోటల్ పెట్టాలనుకున్నాడు. మా అన్నని అడిగాడు. మా అన్నకు దాదాపుగా చుట్టుపక్కల ఉన్న హోటల్లో ఏరియాలన్నీ కూడా తెలుసు. అన్న అన్నాడు, బాబా నేను పనిచేసే దగ్గర అయితే నీకు కొంచెం బెటర్గా ఉంటుంది, అక్కడికి చాలా పబ్లిక్ కూడా తెలుసు బాబా, నువ్వు అక్కడ పెట్టుకోవాలి అని అనుకున్నాడు. నేను నా సొంతంగా పెట్టుకోవాలి, ఇది చెప్పినట్టుగా నేను పెట్టొద్దు, నా సొంతంగా పెట్టుకోవాలన్నా. వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ చెప్పారు, ప్రవీణ్కి తెలుసు కదా కొంచెం పెట్టుకో, ఆయన ఏదో కొంచెం చూసుకుంటాడు అని అంటే వినలేదండి. పోయాడు, ఒక స్థలం ఆయన చూసుకున్నాడు, పెద్ద సర్కిల్ పక్కనే ఉంటుంది, చాలా బాగుంది ప్లేసు, హోటల్ కూడా మంచిగా ఉంది. అది చూసిన వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసాడు. అడ్వాన్స్ ఇచ్చేసిన వెంటనే దాదాపుగా ఒక 5 లక్షల సామాన్ తీసుకున్నాడు హోటల్ కోసం. అందులో బిర్యానీ, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్, ఇలా లేదంటే ఏం లేదు, అన్నీ ఉన్నాయి. కరెక్ట్గా ఒక నెల బాగానే నడిచింది. నెల తర్వాత కోర్టు నుండి నోటీస్ వచ్చింది. 2 లక్షలు ఓనర్కి ఇచ్చేసాడు అడ్వాన్స్, 5 లక్షలు పెట్టి సామాన్ పెట్టాడు. నెల తర్వాత వచ్చిన నోటీస్ ఏంటంటే అది 3 పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్న ల్యాండ్. ఎంతమంది పేరు మీద? 3 పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్న ల్యాండ్. ఈయన పెట్టుకోవడానికి లేదు. 5 లక్షల సామాన్ రోడ్డు మీద పడేశారు. 5 లక్షల సామాను రోడ్డు మీద పడేశారు. మనం ఏమైనా చేసేటప్పుడు మనం ఒక అడుగు వేస్తున్నామంటే ఇది నిలబడదా అని ఆచితూచి అడుగేయడం నేర్చుకోవాలి ఒక విశ్వాసి. మీరు పొలాల గట్లెంబడి వెళ్తున్నప్పుడు చూడండి, జారే దగ్గర మీరు అడుగు పెట్టరు, కొంచెం గట్టి ఉండి మన పాదం నిలబడే దగ్గర అడుగేస్తూ ఉంటారు. ఎందుకని? జారకూడదని. ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏదైనా ఆలోచన చేయాలంటే 1కి 4 సార్లు ఆలోచించాలి, 1కి 10 సార్లు ప్రార్థన చేయాలండి. ఏదైనా చేయాలంటే కుటుంబంలో ప్రార్థనలో దాన్ని నానబెట్టి ప్రభువుకి అప్పగించి యోగ్యమైనదైతే దానికి ప్రభువే సహాయం చేస్తాడు. కొంతమంది చూడండి, ఇప్పుడు వద్దులేండి ఇల్లు అంటే వినరు, ఇప్పుడు వద్దులేండి పెళ్ళి అంటే వినరు. లేదు నేను అనుకున్నా, నాకు నచ్చింది, కావాల్సిందే. కొంతమంది తొందరపడి అప్పులు చేస్తూ ఉంటారు, మాట వినరు. తల్లిదండ్రులు చెప్పారనుకోండి, రే అంత ఉప్పు ఎందుకు రథాల మీద, నాకు తెలియదు ఎట్లా కట్టుకోవాలో, నువ్వేమి ఇస్తున్నావా నాకు అంటారా అన్నారా అండి, నువ్వేమి ఇస్తున్నావు నాకు, నా చేతులతో కష్టపడి కట్టుకుంటున్నా అని ఎదురు తిరుగుతారు. ఇల్లు కట్టిన తర్వాత ఏదైనా చేసిన తర్వాత ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు నాన్న, ఇట్లా అవుతుందని నేను అనుకోలేదన్న. దేవుడు అంటాడు, నీ తల్లి చేయు బోధన నీవు నిర్లక్ష్య పెట్టవద్దు. కుమార్తెలారా, మీ తల్లి చేయు బోధను నిర్లక్ష్య పెట్టవద్దు. కష్టమైన ఇష్టం లేకపోయినా కూడా దానికి మౌనంగా తలవంచాలి. ఒకవేళ నీకు మరీ భరించలేని పరిస్థితి అయితే నువ్వు చెప్పే సమాధానం ఎట్లా ఉండాలి? సాత్వికంగా రావాలి. సాత్వికంగా అంటే తెలుసా అంటే చాలా భయభక్తులతో చెప్పాలి సమాధానం. సేమ్ పెద్దవాళ్ళమైన మనం కూడా దేవుడు ఏదైనా ఆలోచన చెప్తున్నాడంటే మౌనంగా లొంగిపోవాలండి. ఇది వద్దు అన్నాడంటే అది వద్దు. దావీదు చేసిన పని కూడా అంతే. దేవుడు ఒకసారి అక్కడికి యుద్ధానికి వెళ్ళొద్దు అంటే పూర్వపాట్న కూడా వెళ్ళేవాడు కాదు. లేదు దావీదు రాజు, నువ్వు సైలెంట్గా ఉంటే నువ్వు చేతగానే కూడా అనుకుంటారు, నువ్వు సైలెంట్గా ఉంటే మన రాజ్యం మొత్తం వాళ్ళు దండయాత్ర చేస్తారు, మన రాజ్యం మొత్తం నింపంటిస్తారు, ఏది ఏమైనా నాకు అనవసరం అన్న దేవుడు చెప్పాడు, నేను వెళ్ళను. కొంతమందికి ఏం కావాలంటే ఆలోచన చెప్తే వినరండి. భార్యాభర్తలకు గొడవలైనప్పుడు, 2 కుటుంబాలకు గొడవలైనప్పుడు ఫస్ట్ లేదు పోలీస్ స్టేషన్కి. చర్చికి రారు వాళ్ళు, సేవకుల దగ్గరికి రారు వాళ్ళు, ప్రార్థనకు మోకరించారు. ఎక్కడికి వెళ్తారు?
నన్ను అంటారా నేనేంటో చూపిస్తాను. ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవులంట మౌనంగా ఉండి దేవుడు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండి నువ్వు పోరాడవలసింది ఎక్కడో తెలుసా అండి? దేవుని పాదాల దగ్గర. అన్న ఇక్కడ పోరాడండి, పెళ్ళిన తిడుతూ ఉంటే నాకంటే చిన్నదే కదా, ఒకటంటే నేను 4 గంటలు అనుకోలేదు. దేవుని పాదాల దగ్గర పోరాడింది. ప్రభువా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను మాట అనొచ్చయ్యా తిరిగి. కానీ ఒకవేళ నేను మాట అన్న తర్వాత ఆమె వేసిన నింద, నాలో ఉన్న లోపం సరిచేయబడుతుందా? పెళ్ళిన అన్న తిట్టిందండి గొడ్రాలని, అన్న తిరిగి తిడుతుంది. అన్నకు పిల్లలు వస్తారా? చెప్పండి, వస్తారా? ఎప్పుడు వస్తారు పిల్లలు? దేవుడు అనుగ్రహిస్తే వస్తారు. తిడితే తిట్టనివ్వండి, ఆ తిట్లు కూడా దేవుడు మనకు ఆశీర్వాదంగా మారుస్తారు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుందండి. నా కుటుంబ విషయంలో నేను ఎదుర్కొన్న చాలా సమస్యలు కృంగిపోయేదాన్ని. ప్రభువా, రీజన్ లేకుండా ఈ మాటలు పడాల్సి వస్తుంది కదా ప్రభువా. నేను ఒకరోజు ఒక మాట చూశాను, సామెతల్లో ఉంటుంది, హేతువు లేని శాపం తగ్గలేదు. హల్లెలూయా. కారణం లేకుండా ఎవరైనా నేను ఒక మాట అంటే ఆ మాట ఎట్లాంటిదో చెప్పనా? మీ కాలి కింద ఉండే దుమ్ము ఉండదా, ఆ దుమ్ముతో సమానం అండి. అడుగు లేపి అడుగేసే లోపు దుమ్ము రాలిపోతుంది. ఆ మాట కూడా అట్లనే కొట్టివేయబడుతుంది. అది ఒకవేళ నీ కారణం లేకుండా నీ మీదకి వచ్చిన నింద అయితే, నీ కారణం లేకుండా నీ మీదకి వచ్చిన చెడ్డ మాటలైతే దుమ్ము దులిపేసినట్టుగా దేవుడు దులిపేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాటిని బట్టి ఎప్పుడు కృంగిపోతుంది. తొందర పడొద్దు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరచుకున్నటకు నరుల వశములో లేదనియో, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియో నేను ఎరుగుదును. ఇర్మియా అంటున్నాడు, అయ్యా, లోకంలో ఉన్న జనులందరూ నాకు కంప్యూటర్ టైపింగ్ తెలుసు, నాకు సిస్టమ్ తెలుసు, నాకు మొబైల్ ఆపరేట్ చేయడం తెలుసు, నేను పలాని సబ్జెక్టులో పర్ఫెక్టు, నా ఉద్యోగంలో నేను పర్ఫెక్టు అని అనుకుంటున్నారు. కానీ ఏది మంచో ఏది చెడో వీళ్ళకు తెలియదయ్యా అంటున్నారు. ఏది మంచో ఏది చెడో తెలియదు. ఒకవేళ లోకపరమైన జ్ఞానం నీకు అన్ని రకాలుగా ఉండొచ్చు, మంచేదో చెడేదో తెలియకపోతే నీకు తెలిసిందంతా సున్నా. ఆయన అంటున్నాడు, వీళ్ళ మట్టుకు వీళ్ళు అనుకుంటున్నారయ్యా, వీళ్ళకి ఏమీ తెలియదు. దయచేసి నువ్వు నేర్పించు ప్రభువా. ఈ ప్రార్థన మనం ఈ మాట పట్టుకొని ఇర్మియా 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి ఇశ్రాయేలు ప్రజల కోసం. ఈ మాట ఎత్తిపట్టి, నాకు తెలుసు అనుకుంటున్నారు కానీ ఏది తెలియదయ్యా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల కోసం 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, కన్నీరు కారుస్తూ. ఆయనకు పెట్టిన పేరే ఏడుపు కొట్టోడు. ఆయనకు పెట్టిన పేరు ఒక సేవకునికి పెట్టారని, ఏడుపు కొట్టోడు. ఏడుపు కొట్టోడు అని పెట్టిన ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల గురించి 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. వీళ్ళకి ఏమీ తెలియదయ్యా అని చెప్పి నీ కుటుంబం కొరకు, నీ కొరకు ఒక్కరోజైనా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నాకు తెలుసు అనేవాడికి ఏమీ తెలియదండి. నాకు తెలుసు అనేవాడికి నిజంగా ఏమీ తెలియదు. నాకు తెలియదు ప్రభు అని నేర్పించు అనంటే గూఢమైన రహస్యాలను నీకు నేర్పిస్తాడు. శత్రువు అదే దావీదు అదే చేశాడు. శత్రువు వచ్చిన ప్రతిసారి ప్రభు నేను ఎట్లా యుద్ధం చేయాలి, వీడితో మాటతో వీడిని సమాధానపరచాలా, కత్తితో వీడికి బుద్ధి చెప్పాలి. ప్రతి క్షణం దావీదు అడుగుతూ ఉండేవాడు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై ఇర్మియా అడుగుతున్నాడు. తెలుసు అనుకుంటున్నారు కానీ వీళ్ళకి తెలియదయ్యా ఏది మంచో ఏది చెడో. ఒకవేళ నా జీవితంలో కూడా ఇప్పటి వరకు దయచేసి నాకు తెలుసు అనుకుంటే మీరు పొరపాటేనండి. ఈ సమస్యకు పరిష్కారం నాకు తెలుసు, వీళ్ళను ఎట్లా కంట్రోల్ చేయాలో
నాకు తెలుసు, వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అనుకుంటే పొరపాటే అది. ప్రభు అంటున్నాడు, ప్రతి విషయంలో నా మీద నువ్వు ఆధారపడాలి. దేవుని వాక్యంలో ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే వాడు దేవుణ్ణి అడగవలెను, దేవుడు ఎవరిని గద్దింపక వారికి ధారాళముగా అనుగ్రహిస్తాడు అని ఉంటుంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని గద్దించాడండి. ఎందుకంటే మనం మట్టి వారమని ఆయనకు తెలుసు. చాలా ప్రేమిస్తాడు దేవుడు మనల్ని. చిన్నపిల్లలు మన దగ్గరకు వచ్చేదని అడిగారు అనుకోండి, మన బిడ్డలు అలా చిన్న వయసులో ఉన్నప్పుడు, తెలిసి తెలియని వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏది అడిగినా కూడా ప్రయాసపడిస్తాం, మన కోరిక తీరుస్తాం. పెద్దవాళ్ళు అయినప్పటికీ అంతేగాని పెద్దవాళ్ళైనా కొంచెం అవసరతలు పెద్దగా ఉంటాయి. అయితే మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్ని అవసరతలు తీర్చలేమో కానీ దేవుని సన్నిధిలో అడిగిన ఏ అవసరం అయితే కూడా ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంటుంది, నువ్వు ఎలా అడుగులు వేయాలో వెనుక నుండి వచ్చే స్వరం నీకు వినిపిస్తుందంట, నీకు నేర్పిస్తుందంట. హల్లెలూయా. మన ప్రార్థన చేస్తూ ఉంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. మనం ఎట్లా నడవాలో, ఏది మాట్లాడాలో, ఏది చేయాలో కూడా సమస్తాన్ని దేవుడు బోధిస్తాడండి. జార్జయ్య గారు ఒకసారి బస్సులో వెళ్తున్నారంట. బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు కండక్టర్ పక్కనే ఒక అమ్మాయి కూర్చుందంట. కండక్టర్ పక్కనే ఇట్లా అనేది ఉంటుంది కదా, దాని మీద ఒక ఆమె కూర్చుందంట. కండక్టర్ ఈమె ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంట. ఈమె ఆ డ్రైవర్ ఈమెను చూస్తున్నాడంట, ఈమె డ్రైవర్ని చూస్తుందంట. వీళ్ళంతా ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారంట. 2-3 సార్లు ఎదురుగా వచ్చే బండికి ఆయన తగలపోయాడంట బస్ డ్రైవర్. జార్జయ్య గారికి చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి లేచి కోపడదాం అనుకున్నాడంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడంట, నువ్వు లేవద్దు, సైలెంట్ కూర్చోండి. ఎందుకయ్యా నేను లేవద్దు అంటున్నావు? పొరపాటున దేనికైనా గుద్దుకుంటే వాడి ప్రాణమైన పోతుంది, మా ప్రాణమైన పోతుంది అని చెప్పి జార్జయ్య గారికి చాలా కోపం వచ్చిందంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు మాట్లాడితే బాగుంటుందా, నేను మాట్లాడితే బాగుంటుందా? హల్లెలూయా. నువ్వు మాట్లాడితే బాగుంటుందా, నేను మాట్లాడితే బాగుంటుందా? జార్జయ్య గారు, నేను ఎంతటి వాడిని ప్రభువా, నేను ఎంతటి వాడిని అయ్యా, నువ్వే మాట్లాడు ప్రభువా అన్నాడంట. ఆ కూర్చున్నానికి సడన్గా ఫోన్ వచ్చిందంట. హల్లెలూయా. ఆమె కంగారుగా బస్సు ఆపి దిగి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదండి, మనం డిస్కషన్ చేయకూడదు. దేవుడు అంటాడు, నీ మనని ఏంటో అని నాకు చెప్పు. కొన్నిసార్లు విపరీతమైన కోపం వస్తుంది. సతీషయ్య గారు చెప్పాడండి, ఒక భార్య గంట భర్త మీద ఎక్కువ కోపం వచ్చేసి ఆయన బ్రష్ తీసుకెళ్ళి కోపం మీద ఆయనని ఏమీ చేయలేక బాత్రూమ్ అంతా కడిగేదంట. హల్లెలూయా. భర్త బ్రష్ చేసుకునే బ్రష్తో బాత్రూమ్ అంతా క్లీన్ చేసేదంట. కొన్నిసార్లు తిరిగి అనలేదు, కానీ కడుపులో మాత్రం మండిపోతూ ఉంటుంది. అప్పుడు అనాలి, ప్రభువా నేను ఇంతటి అన్నయ్య మాట్లాడడానికి నా పక్షంలో మాట్లాడదు. హల్లెలూయా. నీ ప్రయాసం ఏమీ లేకుండానే, నీ కష్టం ఏమీ లేకుండానే, నువ్వు ఇబ్బంది పడకుండానే నీ సమస్యతో దేవుడు మాట్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అప్పగించుకున్న వారి జీవితాల్లో, దేవుడు అధికారిగా ఉన్న వారి జీవితాల్లో మేలు కలుగుతుందండి. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. ఈ కాపరి అధికారంలో కనుక దావీదు కలిగి ఉన్న అదే కాపరి అధికారంలో కనుక నీవు నేను ఉండడానికి ఇష్టపడితే దావీదుకు అనుగ్రహించిన అదే కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. చెప్పండి ఒకసారి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంది. మరి కాపరిగా ఆయన ఉండాలంటే గొర్రెలాగా నువ్వు ఉండాలి, తప్పదు. తోడేలాగా ఉండొద్దండి, సింహంలాగా ఉండొద్దు, పులిలాగా ఉండొద్దు, నక్కలాగా ఉండొద్దు. ఎట్లా ఉండాలి? గొర్రెలాగా ఉండాలి. ఒక సాధు జంతువులాగా మాత్రమే ఉండాలి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాను. వామ్మో, ఈ పని ఇంకా 4 రోజులైతే మిరపకాయ తోటలు అయిపోతాయి, ఇంకెట్లా మేము బ్రతకాలి అనుకోకండి. పచ్చిక గల చోట ఆయన మనకు సిద్ధపరిచి ఉంచుతాడు. హల్లెలూయా. పచ్చిక గల చోట్లనే నడిపిస్తాడు. ఆకలి అంటే ఏంటో తెలియకుండా చేస్తాడండి. ఒకవేళ రేపటిది ఈ రోజు కనిపించకపోవచ్చు, కానీ ఈ రోజు మాత్రం ఆకలి ఉండదు. రేపటిది రేపే ఇస్తాడు, ఈ రోజే ఇస్తాడు. కాబట్టి చింతపడకండి. ప్రవర్తన అంతటి విషయంలో ఎవరి మీద ఆధారపడాలా? ఎవరు అధికారాన్ని ఒప్పుకోవాలి? తల్లిదండ్రులు చెప్తే, సేవకులు చెప్తే, ఈ అయ్యగారికి ఎక్కడ పని లేదు, నేనే కనపడతానా అనుకోవద్దు.
అది నీకు నచ్చకపోయినా మౌనంగా తల వంచితే అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడి లేఖన భాగం మీ నా వ్యక్తిని దీవించి ఫలింపజేసి ఆశీర్వదించుకుందాం.